హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే బెండకాయ తాలింపు నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకుంటే రైస్లోకి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఇలాగా బెండకాయలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని, అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని ఇవి ఒకసారి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఈ విధంగా దోరగా వేగనివ్వాలి. ఇవి ఇలాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే బెండకాయ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి బెండకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇది అంతా ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇది కారం యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.